काकरोच जनता पार्टी आवाज रुकेगी ना। నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, గత 4 రోజులుగా భారతదేశ మీడియాలో బొద్దింకల సునామీ. ఏ నోట విన్నా, ఎక్కడ విన్నా, ఏం చేస్తున్నా ఇదే టాపిక్, హాట్ టాపిక్. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఓ చిన్న ఆలోచన. మరి ఆ ఆలోచన ఏంటి, దాని ఫలితాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వింటే మీకు నవ్వాలో, ఏడవాలో, లేక మన దేశ భవిష్యత్తు గురించి గర్వపడాలో అర్థం కానే కాదు. అదే ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ. అవును, మీరు విన్నది నిజమే, బొద్దింకల జనతా పార్టీ. ఈ ఇష్యూలోకి వెళ్ళే ముందు అసలు మన దేశంలో ప్రజాస్వామ్యం ఏ రేంజ్లో ఉందో కొన్ని నెంబర్స్ ద్వారా తెలుసుకుందాం. మన భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయో తెలుసా? ఎలక్షన్ కమిషన్ లెక్కల ప్రకారం దేశంలో దాదాపు 2600కు పైగా రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలు ఉన్నాయి. అందులో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, గుర్తింపు పొందని పార్టీలు అన్నీ ఉన్నాయి. మరి ఇంతమంది ఉన్న దేశంలో అసలు రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారు? కేవలం పార్లమెంటు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలను తీసుకుంటే దాదాపు 4900కు పైగా ఎంపీలు, ఎమ్మెల్యేలు మనల్ని పాలిస్తున్నారు. మున్సిపాలిటీలు, పంచాయతీలు, స్థానిక సంస్థల లీడర్లను కూడా కలిపితే ఆ సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఇంతమంది నాయకులు, ఇన్ని వేల పార్టీలు ఉన్న మన దేశంలో ఇప్పుడు అకస్మాత్తుగా ఒక కొత్త రిజిస్టర్ కాని పార్టీ దేశాన్ని ఎలా ఊపేస్తుంది? అదే కాక్రోచ్ జనతా పార్టీ. కేవలం 5 రోజుల్లో ఇన్స్టాగ్రామ్లో మిలియన్ల కొద్ది ఫాలోవర్లను సంపాదించి అధికార పార్టీల కంటే వేగంగా దూసుకుపోతున్న ఈ వైరల్ ఇష్యూ వెనక ఉన్న అసలు కథ ఏంటో ఒకసారి చూద్దాం. అసలు ఈ కథ ఎక్కడ మొదలైంది తెలుసా మీకు? సరిగ్గా 4 రోజుల క్రితం మే 15, 2026న సుప్రీంకోర్టులో ఒక కేసు విచారణ కొనసాగుతుంది. ఆ సమయంలో దేశంలోని కొంతమంది నిరుద్యోగ యువత, కొందరు యాక్టివిస్టులు తీరుపై గౌరవనీయ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు ఒక వివాదాస్పద వ్యాఖ్య చేశారు. వ్యవస్థలపై దాడి చేసే కొంతమంది నిరుద్యోగులను, ఉద్యోగం లేక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్లను ఆయన కాక్రోచ్, సమాజానికి పట్టిన పురుగులు అని ఘాటుగా విమర్శించారు. అయితే ఆ తర్వాత కోర్టు వర్గాలు వివరణ కూడా ఇచ్చాయి దీని మీద. ఆయన అన్నది ఫేక్ డిగ్రీలు పెట్టి మోసాలు చేసేవాళ్ళని, సామాన్య నిరుద్యోగులు కాదు అని. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందండి. దేశంలో ఉన్న కోట్ల మంది నిరుద్యోగ యువతకి ఆ కాక్రోచ్ అనే పదం ఓ పెద్ద అవమానంగా మారింది. మమ్మల్ని బొద్దింకలు అంటారా? సరే, అయితే మేము బొద్దింకలమే, ఎంత తొక్కేసినా చావకుండా బతికే ఓ మొండి జీవులం అంటూ దేశ యువత తిరగబడింది. సరిగ్గా మే 16న అభిజిత్ దిష్కే అనే 30 ఏళ్ల పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఆ కోపాన్ని ఒక పొలిటికల్ సెటైర్, రాజకీయ వ్యంగ్యంలాగా పూర్తిగా మార్చేశాడు. అలా పుట్టిందే ఈ కాక్రోచ్ జనతా పార్టీ. దీని గుర్తేంటో తెలుసా? బొద్దింక. ఈ పార్టీ పెట్టిన మీమ్స్, రీల్స్ సోషల్ మీడియాని తుఫాన్ లాగా చుట్టేసాయి. దీని స్లోగన్ ఏంటో తెలుసా? వాయిస్ ఆఫ్ ద లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్. సోమరిపోతులు, నిరుద్యోగుల గొంతుక. ఈ పార్టీలో జాయిన్ అవ్వడానికి పెట్టిన అర్హతలు వింటే నవ్వు వస్తుంది. 1, మీరు నిరుద్యోగ అయి ఉండాలి, అంటే ఉద్యోగం ఏమి ఉండకూడదు. మరీ ముఖ్యంగా 2ది, బాగా బద్ధకస్తులు అయి ఉండాలి. 3ది, 24 గంటలు ఆన్లైన్లో ఉంటూ ప్రొఫెషనల్గా రచ్చ చేయగలగాలి. ఇదంతా చూసి చాలామంది దీన్ని కేవలం ఒక జోక్ అనుకున్నారు. కానీ ఫ్రెండ్స్, దీని వెనక ఒక బలమైన పొలిటికల్ అనాలిసిస్ ఉంది. వీళ్ళు పెట్టిన మేనిఫెస్టో మన కళ్ళు తెరిపిస్తుంది. నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీలు, దేశంలో చదువుకున్న విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న పేపర్ లీక్ మాఫియాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. జ్యుడిషియల్ రిటైర్మెంట్ పోస్టింగులు, సుప్రీంకోర్టు జడ్జీలు రిటైర్ అయిన వెంటనే రాజ్యసభ సీట్లు, గవర్నర్ పదవులు తీసుకోకుండా బ్యాన్ చేయాలి. అప్పుడే కోర్టులు స్వతంత్రంగా పనిచేస్తాయనేది వీళ్ళ నమ్మకం. ఇకపోతే మీడియా అకౌంటబిలిటీ, ప్రభుత్వానికి వత్తాసు పలికే మీడియా ఛానళ్లు, యాంకర్ల బ్యాంక్ అకౌంట్లపై విచారణ జరపాలి. మహిళా రిజర్వేషన్, క్యాబినెట్ పదవుల్లో మహిళలకు 50% సీట్లు ఇవ్వాలి. చూసారా, వీళ్ళు నవ్వులాటగా మొదలుపెట్టిన నిరుద్యోగం, కార్పొరేట్ క్యాపిటలిజం, విద్యా వ్యవస్థలో అవినీతి వంటి అత్యంత తీవ్రమైన సమస్యలను ఎండగడుతున్నారు. దేశంలో సిస్టమ్ అంతా మురికిగా మారింది. అందుకే ఆ మురికిలో ఉండే బొద్దింకలు ఇప్పుడు రోడ్డుపైకి రావాల్సి వచ్చింది అని ఈ యువత చెప్తోంది. ఈ ఉద్యమం ఎంత పవర్ఫుల్గా మారిందంటే కేవలం కొన్ని రోజుల్లోనే దీనికి లక్షల మంది యువత గూగుల్ ఫామ్స్ ద్వారా సైన్అప్ చేశారు. శశి థరూర్ లాంటి జాతీయ నాయకులు, ప్రకాష్ రాజ్, వీర్దాస్, చిన్మయి లాంటి సెలబ్రిటీలు దీనికి సపోర్ట్ కూడా ఇచ్చారు. మే 21న ఏం జరిగిందంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అఫీషియల్ ఎక్స్ అకౌంట్ను భారత ప్రభుత్వం లీగల్ డిమాండ్ పేరుతో ఇండియాలో విత్హెల్డ్, అంటే బ్లాక్ చేసింది. ఒక అధికారిక పార్టీ కాకపోయినా, చేతిలో రూపాయి ఫండ్ లేకపోయినా, కేవలం మీమ్స్ చూసి సిస్టమ్ భయపడిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. అకౌంట్ బ్లాక్ చేస్తే వీళ్ళు ఊరుకున్నారా? లేదు. కొన్ని నిమిషాలను కొత్త అకౌంట్ ఓపెన్ చేసి బొద్దింకలు మళ్ళీ వచ్చాయి, మమ్మల్ని అంత ఈజీగా తుడిచేయలేరు అంటూ జెన్జీ స్టైల్లో సవాల్ విసిరారు.
ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇష్యూ మనకు ఒక విషయాన్ని అయితే స్పష్టం చేస్తుంది. నేటి తరం అంటే ఈ జెన్జీ తరం కేవలం రీల్స్ చూసుకుంటూ ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసుకుంటూ కాలక్షేపం చేసే తరం కాదు. వాళ్ళ కోపం వస్తే, వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకుంటే సమాజంలో ఉన్న కుళ్ళును ఎలా ప్రశ్నించాలో వాళ్ళకి బాగా తెలుసు. పాతకాలపు లీడర్లు మైకులు పట్టుకొని తిడితేనో లేక రోడ్ల మీద ధర్నాలు చేస్తేనో రాజకీయాలు మారవు బ్రదర్. నేటి యువత డిజిటల్ విప్లవాన్ని వాడుకుంటోంది. వ్యంగ్యాన్ని, మీమ్స్ని ఒక ఆయుధంగా మార్చుకొని వ్యవస్థను ప్రశ్నిస్తోంది. మన దేశంలో మార్పు అనేది ఎప్పుడూ ఓ విప్లవం ద్వారా వస్తుంది. ఆ మార్పును ఈరోజు జెన్జీ యువత బాగా హుందాగా డిజిటల్గా స్వాగతిస్తుంది. ఎవరినైతే మీరు నాయకులు అని పిలుస్తున్నారో ఆ నాయకులు యువత బాధను గుర్తించకపోతే రేపు ఈ కాక్రోచ్ జనతా పార్టీ లాంటి మీమ్స్, మూమెంట్స్ నిజమైన పొలిటికల్ పార్టీలుగా మారి ఓట్ల రూపంలో సిస్టమ్ను మార్చే రోజులు ఎంతో దూరం లేవు. యువత అడుగుతుంది ఫ్రీబీస్ కాదు, అంటే ఉచితాలు కాదు, ఒక నాణ్యమైన చదువు, ఓ మంచి ఉద్యోగం, బతకడానికి స్వచ్ఛమైన గాలి. ఈ మార్పును మనం స్వాగతించాలి, యువత గొంతును గౌరవించాలి. సో జెన్జీ ఆలోచనని మనం ఓ మార్పులా చూడాలి. నిజానికి ఆ మార్పు మన అందరిలో రావాలి, ముఖ్యంగా మన రాజకీయాల్లో రావాలి. వాట్ డు యు సే గైస్? హే జెన్జీ, హౌ డు యు ఫీల్? That's it. That's all for today. This is Hari Krishna signing off for Sakshi Exclusive. मैं कॉकरोच जनता पार्टी आवाज रुकेगी ना।